హలో గాయ్స్, ఈరోజు మన ఇంట్లో స్పెషల్ చికెన్. కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, ఉల్లిగడ్డ, టమాటో, మిర్చి, కొత్తిమీర, ఇంకా మరియు పుదీనా కూడా. దాంతోపాటు చికెన్ కంపల్సరీ. ఓకే, ఏమన్నా కొంచెం ఎక్కువ రండి 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 దయచేయండి. ఇదే మన స్టవ్. ముందుగా కొంచెం ముందుకు రండి సార్. రండి రండి, కెమెరా నన్ను ఫోకస్ చేయండి. ముందు చికెన్ చేసే ముందు మనకు కావాల్సింది గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత స్టవ్ అయితే ఉందో దాన్ని ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గంజు కడుక్కోవాలి. కెమెరా అటే ఉంచు, నాలుగు పెట్టకు. కెమెరా నాలుగు పెట్టకు, అటే ఉంచు. గంజు రెడీ. ఇలా ఒక గంజు పోయేంత వరకు మనం కాస్త వెయిట్ చేయాలి. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయిల్ దాంట్లో పోసుకోవాలి. పోసుకునే ముందు అది లోపల వాటర్ అంతా ఖతం కావాలి. ఇలా పొగలు రావాలి. ఓహో, చికెన్ చేసుకునే ముందు గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీకు ఒక గంట ఉండాలి చేతిలో. ఇది ముఖ్యం. సైజ్ చిన్న ఉన్న పర్లేదు, పెద్ద ఉన్న పర్లేదు, గంట ముఖ్యం. ఇలా ఓపెన్ చేసి చూసి ఇలా తగినంత పోసుకొని క్లోజ్ చేసుకోవాలి. కెమెరా అన్నా ఓకే. ఆ తర్వాత దీంట్లో కావాల్సిన ఏంటి మసాలా మసాలా ఆవాలు అవి ఇవన్నీ వేసేసుకోవాలి. దానికోసం ఇది ఓపెన్ చేసుకోవాలి. స్పైసెస్ స్పైసీగా కాస్త ఆవాలు, జీలకర్ర, ఏంటి అనేది తుమ్మ గింజలు ఇవి వేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, ఇవన్నీ తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత క్లోజ్ చేసుకొని, ఇది కెమెరా అట్లా పట్టుకోవద్దన్నా ఇట్లా పట్టుకోవాలి. కొంచెం దగ్గర సగం సగం పడుతుంది. ఒక్క నిమిషం, ఒక్కటి నిమిషం అండి, అదే పెట్టండి. అని సరిపోతుంది. కొంచెం ముందురా, పర్లేదు, ఇంకొంచెం ముందురా, కొంచెం ముందురా, ఇంకొంచెం గడ్డ కొడతాను. గడ్డ పెట్టన్నా. ఎవరు ఏం ఎట్లున్నారంటే ఉన్నావు కదా, కొంచెం సరిపోతుంది. అంతే, ఇంత సరిపోతుంది. ఇక్కడికి అత్త సగం కాదు. కజ్జి 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 చికెన్ కడుక్కోవాలి. ఫస్ట్ కడుక్కున్నాం. ఆ తర్వాత పక్కన పెట్టుకొని లోపల ఇప్పుడు వేసిన సామాన్ అంతా ఓకే, మంచిగా సెట్ అయిపోయింది. ఆ తర్వాత తగినంత ఉల్లిగడ్డలు, కంట్రోల్, మిర్చి, గరిట, వాటితో పాటు కాస్త ఆలుగడ్డ
ఆలుగడ్డలు కూడా దాంట్లో వేసేసుకుంటే వాటితో కూడా ఫ్రై అయిపోతుంది. ఓకే, కొంచెం ముందుకు ఆయి కమ్ము ఇలా చూపెట్టాలి. దా ఇక్కడ దా 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 దా. ఫోకస్ ఫోకస్ ఫోకస్. ఇదన్నమాట. ఇలా ఇటువంటి ప్లేట్తో, ప్లేట్ కాదు దీన్ని ఏమంటారు, మూత. మూత మూతతో కవర్ చేసుకోవాలి. ఇలా అవి ఎల్లో కలర్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అంతవరకు వెయిట్ చేయాలి అంతే. కట్టు 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 కట్టు. ఇలా కలుపుకొని చికెన్ పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో కాదు. చికెన్ పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అది తెలియాలి. ఇక తర్వాత చేయాల్సిన పని ఏంటంటే కెమెరా కొంచెం వెనక తీసుకొని ఇటు పెట్టుకొని అక్కడ ఆపి పసుపు చందనం ఇది పసుపు టామరిన్ టామరినేనా టామరిన్ అంటే అది కదా. ఇలా తగినంత పసుపు వేసుకోవాలమ్మా, చాలు ఎక్కువ. అరే ఇంకోటి మర్చిపోయినా, కెమెరా 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 సుక్కు అల్లం అల్లం తగినంత వేసుకోవాలి. కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఉల్లిగడ్డలు స్పైసీస్ అవన్నీ వేసిన తర్వాత స్పైసీస్ ఏవోటి అవి వేసిన తర్వాత అల్లం వేసుకోవాలి. కానీ మనం కొంచెం డిలే అయింది. టామరిన్ అంటే చింతకాయ. వీడేంటి దున్నపోతలు వేయడం అనుకుంటున్నావా? ఆఫ్టర్ పెళ్ళి కారణం వల్ల చాలా లాభైపోయాడు. బహుశా మీద దాంట్లో కూడా ఎవరో ఒకరు అలానే లాభ అయ్యే ఉంటారులే. ఇప్పుడిప్పుడే వేడి దగ్గర ఇలా హాయిగా పెంచాక కలిపేసుకొని సాల్ట్ వేయడం మర్చిపోయినాం. సాల్ట్ కూడా ఫస్ట్ వేయాలి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత. కెమెరా ఎడ్లకు ఈ చక్కెర, ఇది సాల్ట్. బై మిస్టేక్లో సాల్ట్ అని కొంచెం చక్కెర వేసేది. సాల్ట్ సన్న ఉంటుంది, చక్కెర దొడ్డు ఉంటుంది. అది గమనించాలి. ఫస్ట్ తగినంత వేసేయండి. జిఎస్టీ వేసేయండి. మూత పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసేయండి. క్లోజ్ ది డోర్. ఆ తర్వాత బాగా హెంచక కలుపుకొని చెప్పడం మర్చిపోయినా,
ఏ గరిట పడితే ఆ గరిట వాడకండి. చిన్నగా ఉండడం వల్ల ఇది గంజుకు తాకి కాలుతుంది. కొంచెం పెద్దది పట్టుకోండి. కెమెరా జూమ్ కెమెరా జూమ్ అదిరిపోలే. ఇక్కడ ఫోకస్, ఇక్కడ నీచే. ఒక 5-10 మినిట్స్ దీన్ని వదిలేయి. నా ఫేస్ పెట్టు. ఒక 5-10 మినిట్స్ దీన్ని ఇట్లే వదిలేద్దాం. ఆ తర్వాత ఉంటుంది క్లోజ్ ది డోర్. పిచ్చే మూడు వెనుకకు. కమాన్ 5 మినిట్స్ బ్రేక్ అమ్మా. టేక్ ఎ బ్రేక్. నెక్స్ట్ ఐటమ్ ధనియా పొడి వేసేసుకుందామా. గ్యాప్లో టమాటాలు కూడా ఇస్తాం, కానీ మీకు చెప్పలేదు. సాల్ తగినంత ఈ పక్కన పెట్టేసుకొని ఇంకా పట్టుకొని బై కారం కూడా అనేందా తగినంత, అంటే ఒక 2 స్పూన్లు వేసుకుందాం. స్పైసీ తినే వాళ్ళు 3 స్పూన్లు వేసుకుంటాం. మనం 3 వేద్దాం. 2.5 తగినంత. కారం వేసాక కలుపుకోవడమే బాకీ. Come. Focus. Red, spicy chicken. Getting ready for you, bro. దీనికి తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎంత పోసుకుందాం? వాటర్ చూడాలి. ఓకేనా? కాదా? చాలు. అన్నయ్య చెప్పినట్టు ఎంత పోసుకోవాలి అంత పోసుకుంటే మీకు తగినంత. మీరు దగ్గర తీసుకున్న కొంచెం జ్యూస్ చేసుకుంటారు, మీ ఇష్టం. మరోసారి కలుపుకొని ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. రెడ్ స్పైసీ అయిపోయింది. ఇంకొంచెం పోసుకుందాం బ్రో. ఇప్పుడు మా వాటర్, ఎందుకంటే మళ్ళీ కొంచెం గ్రేవీ ఉన్నది ఉప్పుకోవడానికి. దీన్ని ఇలానే ఉంచి నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉందని అనుకుంటాను. సో యాడ్ లిటిల్ మోర్ సాల్ట్. ఆ తర్వాత మింట్ లీవ్స్, కొత్తిమీర మిక్స్ చేసుకున్నాం కాబట్టి మనం చిన్నగా కట్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ వేద్దాం. రండి చూడండి. స్పైసీ జ్యూసీ చికెన్. ఈసారి పాస్ అయినట్టు
చికెన్ లెగ్ పీస్. ఓకే, ఇలా వదిలేసి ఒక 5-10 మినిట్స్ దీన్ని పక్కకు వదిలేద్దాం ఫ్రెండ్స్. వదిలేయండి 5 మినిట్స్, లేదా 10 మినిట్స్. ఆ తర్వాత జూమ్ చేయను ఒకసారి. ఫ్రేమ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి, ఫ్రేమ్లో కాదు, సిమ్లో పెట్టుకొని. ఆల్రెడీ మనది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. వావ్, స్పైసీ రెడ్ చికెన్, జ్యూసీ చికెన్ చాలా బాగుంది. సో ఫైనల్గా వేయాల్సింది వీడియో ఇంత ఎత్తాను అనుకుంటున్నా. ఇంతలా వేస్తాను ఎందుకు అనుకుంటున్నా? గ్రీన్ ఫర్ గుడ్ ఫర్ హెల్త్. ఈట్ గ్రీన్, బీ హెల్తీ. ఏడి గ్రీన్ అంటే అన్ని గ్రీన్లు కాదు, పనికొచ్చే గ్రీన్. ఆ తర్వాత దీన్ని అలా కలుపుకుంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. వెయిట్ ఫర్ 5 మినిట్స్. ఇక పూర్తయినట్టు లెక్క. ప్రస్తుతానికి కట్ చేసుకోండి. 5 మినిట్స్. ప్రస్తుతానికి మనం వంట అయిందో కలిసి చూసుకున్నాం రండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ అండి, జూమ్ జ్యూసీ చికెన్ అమ్మ, స్పైసీ చికెన్ అమ్మ. ఫ్రేమ్లో నేను కూడా ఉండాలమ్మా. నా హెడ్ గుడ్డు మొత్తం ఏం పట్టలేవు. బా అన్న బా, జ్యూసీ నోట్లో జ్యూసీ అవుతాం. ఇంకా బాగుందో. ప్రస్తుతానికి ఇది మనం ఒక టేస్ట్ చేయాలి. చాలా బాగా ఉడికింది. స్పైసీ. ఫస్ట్ టైం బాగా వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం నా చికెన్ పాస్ అయింది. చాలా స్పైసీ ఉంది, జ్యూసీ ఉంది, చాలా బాగుంది. సో ఇది మన ఈరోజు వంట, చికెన్, జ్యూసీ చికెన్. ఇంటింటో చేసుకోండి, ఇంటారో తినండి, సంతోషంగా ఉండండి, చల్లగా ఉండండి. ఓకే, బై బాయ్, టాటా, టేక్ కేర్.